హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి, పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు చాలా అంటే చాలా చాలా బాగుందన్నమాట. ఎలాగో ఊరికి వచ్చాను కదా, మీకు కొంచెం ఈ మొక్కలు ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా. పొలాలు, మొక్కలు అంటే మొక్కలు కాదు, పొలాలు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇవైతే గనక రేల పూలు అనమాట. రేల చెట్టు అంటారు దీన్ని. తంగిడి పూలులాగానే ఉంటాయి కానీ తంగిడి చెట్టు అయితే కాదు, రేల చెట్టు అంటారు. చూడండి పచ్చగా ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి చూడటానికైతే. ఇక్కడ ఈ చెట్లన్నీ ఇక్కడ ఉంటాయి, పొలాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. తంగిడి చెట్లు చాలా తక్కువ, ఈ రేల చెట్లే ఎక్కువ ఉంటాయి. చూడండి ఎంత పసుపుగా కలర్ఫుల్గా కనిపిస్తాను, బాగున్నాయి. అవి మా కోడలు కోసుకున్నదన్న, మా తమ్ముడు కూతురు అనమాట. మా కోడలు కోసుకొని చూపిస్తుంది అనమాట. ఇవైతే కనుక కొంగల్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం సిటీ నుంచి బయటకు వచ్చి అలా చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వాతావరణం. మా ఊరు ఆ చల్లదనం, చల్లటి గాలి. ఇది రెండో పంట అనమాట, దాల వేసారనమాట. వరిచెను సూపర్గా పండింది ఈ సంవత్సరం. 2 పంటలు కూడాను బాగా పండినాయి అనమాట. అవతల చేనేమో కోసారు, ఈ చేను ఇంకా కొయ్యలేదు, కోస్తారు. వడ్లు అనమాట బాగానే పండినాయి ఈ సంవత్సరం పంటలు. మిరపకాయలు కానీ వరిచేలు కానీ బాగా పంట మంచిగా పండినాయి. ఇది మా కోడలు ఎప్పుడు వీడియోలోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని మధ్యలో దూరుతుంటుంది. బుడంకాయ, ఇది పొట్టి బుడంకాయ అనమాట. ఈ చెట్టు అయితే కనుక బాగా చల్లగా ఉంటుంది అనమాట. ఎండాకాలం ఎంత పచ్చగా ఉంటుందో. గానికి చెట్టు అనమాట. పూలు మొత్తం పూలు, ఈ పూలు మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి. మల్లె మొగ్గులు ఉన్నట్టు ఉంటాయి కానీ ఏదో ఒక రకమైన సువాసన వస్తుంది అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఊరు వాతావరణం కదా, ఇంకా 2 రోజులు ఉన్నట్టే మన ఫ్రూట్స్ తోటలు అవన్నీ చూపించేదాన్ని. కాకపోతే టైం లేదు, వచ్చేసాను. మళ్ళీ అమ్మటే రావాలనుకున్నాను. ఏదో పొలం కాడికి వెళ్ళి చూసేద్దాం అన్నట్టు ఇలా వచ్చేసామన్నమాట. వీడియో తీయాలనిపించి తీసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి.